దేవుని బిడ్డలారా, ఈ దినము నెహెమ్యా 8:10 వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ఆనందించుట ద్వారా బలము కలుగును అని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజముగా దేవుని యందు సంతోషించుట వలన మనకు బలము కలుగును. సంతోషము ఆరోగ్యానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. సంతోషము, ఆనందము ఆరోగ్యానికి గుర్తు. ఆ ఆరోగ్యము ఎవరిలో ఉందంటే దేవునిలో ఉంది. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం కలుగునని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నిజముగా బలము ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని యందు ఆనందించటం వలన. ఈ లోకంలో ఉన్న ఆనందం వలన ఆరోగ్యము రాదు. ఈ లోకంలో త్రాగుడు వలన, ఈ లోకంలో జూదం వలన, ఈ లోకంలో దేవుని బిడ్డలారా పాపం వలన ఆనందము, ఆరోగ్యము రాదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు అని వాక్యం సెలవుస్తుంది. ఎవరైతే ఆయన రెక్కల క్రింద నివాసం ఉంటారో వారికి ఆరోగ్యం కలుగును. కాబట్టి దేవుని యందు ఆనందించువారు, దేవుని వాక్యం చదువుటయందు, ప్రార్థన చేయుటయందు, ఆయన మార్గంలో నడుచుటయందు ఎవరైతే ఆనందిస్తారో వారికి ఆరోగ్యం కలుగును, స్వస్థత కలుగును, ఆరోగ్యంగా సంతోషముగా వారు ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లేడి పిల్లవలే గంతులు వేయుదురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించును గాక. ఆమేన్.